హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ పేరు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో ఈ వీడియోతో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలవాలంటే ఈ చార్ట్ మీకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు చూడండి, వెన్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఒకటి ఉందనుకుంటే, సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సమ్ అదర్ ఫంక్షన్, సో ఇట్ మైట్ బి ఎనీ అదర్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు సమ్ ఫంక్షన్ చేంజ్ అవుతుందంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సమ్ అదర్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డెరివేషన్. సో డెరివేట్ చేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డెరివేషన్ చేయడాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. అండ్ దీన్ని ఇంకో రకంగా యాంటీ డెరివేటివ్ అని కూడా అనొచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని యాంటీ డెరివేటివ్ ఆర్ ఇన్వర్స్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేట్ చేస్తే ప్రొడ్యూస్ అయ్యేది మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ ప్రాసెస్ని మనం ఇంటిగ్రేషన్ అని అంటాం. అండ్ ఈ ఇంటిగ్రేషన్కి కావాల్సిన మెయిన్ సింబల్ వచ్చేసి ఇదే ఇంటిగ్రేషన్ సింబల్. ఈ సింబల్ని బేస్ చేసుకుని ఇంటిగ్రేషన్లో ఉన్న ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ అన్నీ డీల్ చేయబడతాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని ఫార్ములాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫార్ములాస్ని కేటగిరీ వైజ్ డివైడ్ చేసాం. ఫస్ట్ ఫార్ములాస్ వచ్చేసరికి బేసిక్ ఫార్ములాస్, తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్, అండ్ తర్వాత హైపర్బోలిక్ ఫార్ములాస్గా డివైడ్ చేసాం, అండ్ తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ తెలిసినట్టయితే ఈ చాప్టర్ మొత్తం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ చూసినట్టయితే డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటే, సో dy dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ k dx ఈజ్ ఈక్వల్స్ టు kx ప్లస్ c అన్నమాట. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ k dx తర్వాత kx ప్లస్ c అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది. సో అలాగే డెరివేటివ్ ఆఫ్ e పవర్ x ఈజ్ e పవర్ x అయినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x dx ఈజ్ ఈక్వల్స్ టు ex ప్లస్ c అన్నమాట. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఈజ్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ x dx ఈజ్ ఈక్వల్స్ టు 2/3 టైమ్స్ ఆఫ్ x పవర్ 3/2 ప్లస్ c. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, రూట్ x అనే వాల్యూ మనకు తెలిసి ఉండాలి, అప్పుడే ఇది ఫార్ములా గుర్తుంటుంది. సో రూట్ x అంటే ఏంటిది, x పవర్ 1/2 అన్నమాట. సో x పవర్ 1/2 అంటే ఏ ఫార్మాట్లో ఉంది, x పవర్ n ఫార్మాట్లో ఉంది. అంటే x పవర్ n అంటే x పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1. సో ఇది ఈ విధంగా సింప్లిఫై చేసుకుంటే ఇది 2/3 టైమ్స్ ఆఫ్ x పవర్ 3/2 ప్లస్ cగా కన్వర్ట్ అవుతుంది. సో తర్వాత ఇదే విధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఫార్ములాని చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈస్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ విధంగా బేసిక్ ఫార్ములాస్ అయిపోయిన తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా చూసినట్టయితే ట్రిగ్నోమెట్రిక్ అండ్ హైపర్బోలిక్ ఫార్ములాస్ అనేవి చాలా వరకు కామన్గా ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్. అంటే యాంటీ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్ అన్నమాట. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి అన్నమాట. సో ఇదే విధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అనమాట. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్. సో అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ టాన్ ఎక్స్ ప్లస్ సి. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈజ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకెండ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈజ్ మైనస్ కొసెకెండ్ స్క్వేర్ ఎక్స్. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఈజ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈజ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఈజ్ మైనస్ కొసెకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ కొసెకెంట్ ఎక్స్ ఈజ్ మైనస్ కొసెకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. సో ఈ విధంగా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అయిపోయిన తర్వాత హైపర్బోలిక్ ఫార్ములాస్. హైపర్బోలిక్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేవి చాలా వరకు సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు ఓన్లీ సైన్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అదేందో ఇప్పుడు చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు tan hx ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకెండ్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ హెచ్ఎక్స్ ఇంటూ tan hx ఈక్వల్స్ టు మైనస్ సీకెండ్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకెండ్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కొసెకెండ్ హెచ్ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ ఫస్ట్ 3 సైన్, కాస్ అండ్ సీకెండ్ స్క్వేర్ హెచ్ఎక్స్కే పాజిటివ్ సైన్ ఉంటుంది. తర్వాత మిగిలిన వాటన్నిటికి కూడా నెగిటివ్ సైన్ అనేది ఉంటుంది. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే ఈ ఫార్ములాస్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో
ఈ విధంగా హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనేవి ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా చూసినట్టయితే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఓన్లీ 3 ఫార్ములాస్ డివైడ్ అవుతాయి. ఫస్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇలా. సో ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1 - x² అండ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే -1/√1 - x². సో అప్పుడేమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - x² ఈజ్ ఈక్వల్స్ టు ఐదర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. కాబట్టి తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈస్ 1/1 + x² అండ్ డెరివేటివ్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈస్ -1/1 + x². సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² విల్ బి tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/mod x ఆఫ్ రూట్ x² - 1 విల్ బి secant ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ cosecant ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ secant ఇన్వర్స్ ఎక్స్ ఈస్ 1/mod x ఆఫ్ రూట్ x² - 1 అండ్ డెరివేటివ్ ఆఫ్ cosecant ఇన్వర్స్ ఎక్స్ ఈస్ -1/mod x ఆఫ్ రూట్ x² - 1. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/mod x ఆఫ్ రూట్ x² - 1 విల్ బి secant ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ cosecant ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. తర్వాత ఇంకో 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan hx అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot hx. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan hx అంటే log ఆఫ్ కాస్ hx అనమాట. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ hx అంటే లాగ్ ఆఫ్ సైన్ hx. సో ఇవి కూడా ఇంటిగ్రేషన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఈ విధంగా బేసిక్ ట్రిగ్నోమెట్రిక్, హైపర్బోలిక్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అని యూజ్ చేసి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలంటే చాలా మెథడ్స్ ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ వచ్చేసి, ఇంపార్టెంట్ అండ్ ఈజీ మెథడ్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఎలా సాల్వ్ చేయాలో అనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో 3 డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ రాశాను 1, 2, 3. సో ఫస్ట్ ఈచ్ మాడ్యూల్ని ఇండివిజువల్గా డిరైవ్ చేస్తూ ఆ ఫార్ములా ఎలా వచ్చిందని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ax ప్లస్ b పవర్ n dx ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ ax ప్లస్ b పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. సెకండ్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ లాగ్ ఆఫ్ ax ప్లస్ b ప్లస్ c. అండ్ థర్డ్ది ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ax ప్లస్ b dx ఈజ్ ఈక్వల్స్ టు -1/a ఇంటూ కాస్ ఆఫ్ ax ప్లస్ b ప్లస్ c. సో ఈ విధంగా 3 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా సాల్వ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేసే ముందు ఇందులో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ax ప్లస్ b ఏదైతే ఉందో అందులో ax ప్లస్ b అనే దాన్ని టీగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు టీ అనే ఫంక్షన్ని మనము ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను రాస్తాను చూడండి. సో ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేట్ చేయాలంటే ఇక్కడ రాస్తా, డెరివేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని రాస్తున్నా. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్. సో ఆన్ బోత్ సైడ్స్ డెరివేట్ చేయాలంటే సో d/dx ఆఫ్, సో ఆన్ రైట్ సైడ్ ఉంది ఏంటి ax ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత d/dx ఆఫ్ t. సో d/dx ఆఫ్ t. సో డెరివేటివ్ ఆఫ్ ax ప్లస్ b ఏమవుతుంది, సో డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x ఈస్ 1. సో డెరివేటివ్ ఆఫ్ a ఈస్ a ఇంటూ అండ్ డెరివేటివ్ ఆఫ్ b విల్ బికమ్ 0. సో డెరివేటివ్ ఆఫ్ a ఇంటూ x విల్ బికమ్ 1. సో డెరివేటివ్ ఆఫ్ a ఇంటూ 1. సో డెరివేటివ్ ఆఫ్ ax ప్లస్ b విల్ బికమ్ a ఈజ్ ఈక్వల్స్ టు, సో d/dx ఆఫ్ t విల్ బికమ్ dt/dx. సో ఇందులోంచి సింప్లిఫై చేసుకున్నట్టయితే సో dx ఈజ్ ఈక్వల్స్ టు a అనేది రెసిప్రోకల్ అయి dx విల్ బి ఈక్వల్స్ టు 1/a ఇంటూ dt. సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. సో ఇక్కడ dx అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ dx ఏది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ax ప్లస్ b పవర్ n dx అంటే dx ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ax ప్లస్ b అనేది ఏమనుకున్నాం మనం, t అనుకున్నాం. సో ax ప్లస్ b ప్లేస్లో t అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో t పవర్ n ఇంటూ, సో dx ఏం వచ్చేసింది మనకు 1/a ఇంటూ dt అంటే t పవర్ n ఇంటూ 1/a ఇంటూ dt. సో ఇప్పుడు ఏమవుతుంది
1/a అనేది కాన్స్టెంట్. సో 1/a అవుట్ సైడ్ వచ్చేసి 1/a ఇంటూ టీ పవర్ ఎన్ డిటి. సో మళ్ళీ ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో, అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. సో ఇది ఈక్వల్స్ టు 1/a ఇంటూ ఇట్ విల్ బికమ్, సో టీ పవర్ ఎన్ అంటే మనం టీ అంటే ఏమనుకున్నాం, ఏఎక్స్ ప్లస్ బి. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఏఎక్స్ ప్లస్ బి పవర్ n+1 n+1/n+1 ప్లస్ సి. సో ఇక్కడ రాస్తున్నా n+1 ప్లస్ సి. సో ఇప్పుడు ఫార్ములా ఏమొచ్చేసింది, 1/a ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి పవర్ n+1/n+1 ప్లస్ సి. సో యాజ్ ఈజ్ ఫార్ములాలో ఉన్నట్టే వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా సెకండ్ రెండు ఫార్ములాస్ కూడా సాల్వ్ చేసి చూద్దాం. సో సెకండ్ అది కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/ax ప్లస్ బి. సో ఇందులో కూడా మళ్ళీ ఏఎక్స్ ప్లస్ బీనే టీఏ కన్సిడర్ చేసుకోవాలి. సో ఏఎక్స్ ప్లస్ బీనే టీఏ కన్సిడర్ చేసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, డిఎక్స్ విల్ బికమ్ 1/a ఇంటూ డిటి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అనేది టీ కాబట్టి 1/t ఇంటూ డిఎక్స్ ఈజ్ 1/a ఇంటూ డిటి. సో 1/a ఇంటూ డిటి. సో ఇందులోంచి మళ్ళీ 1/a అనేది కామన్, అంటే 1/a ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t డిటి. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఏమైంది, 1/t డిటి. సో ఇదే ఫార్మాట్లో ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఈజ్ log x. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది, 1/a ఇంటూ log e ఆఫ్, సో టీ అంటే ఏంటిది, ఏఎక్స్ ప్లస్ బి. సో 1/a ఇంటూ log ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి. సో ఇప్పుడు ఇది యాజ్ ఈజ్ ఫార్ములాలో ఉన్నట్టే మళ్ళీ మ్యాచ్ అయిపోయింది కదా. సో సెకండ్ ఫార్ములా కూడా మ్యాచ్ అయిపోయింది, 1/a ఇంటూ log ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. సో అలాగే థర్డ్ కూడా కన్సిడర్ చేసుకున్నట్టయితే థర్డ్ది ఏమనుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. సో సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అంటే మళ్ళీ ఏఎక్స్ ప్లస్ బిని టీతో రీప్లేస్ చేయాలి. సో సైన్ ఆఫ్ టీ అండ్ డిఎక్స్ విల్ బికమ్, సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ డిటి. సో ఇక్కడ ఉంది, సో 1/a ఇంటూ డిటి అంటే సైన్ ఆఫ్ టీ ఇంటూ 1/a ఇంటూ డిటి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, మళ్ళీ 1/a అనేది కాన్స్టాంట్. సో ఇక్కడ మళ్ళీ రాసుకుందాం, 1/a అనేది కాన్స్టాంట్ కాబట్టి 1/a అనేది ఎక్స్టర్నల్గా వచ్చేసి 1/a ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటి. సో ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి 1/a ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ డిటి అనేది డైరెక్ట్ ఫామ్లో ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈస్ మైనస్ కాస్ ఎక్స్. సో ఇది ఏమవుతుంది, మైనస్ ఆఫ్ కాస్ టీ. సో మనకు మైనస్ అనేది 1/aతో మల్టిప్లై అయిపోవడంతో మైనస్ 1/a ఇంటూ, సో కాస్ ఆఫ్ టీ ఏముంది, కాస్ ఇంటూ టీ వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బి. సో ద ఫార్ములా ఈస్ మైనస్ 1/a ఇంటూ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా ఫార్ములాస్ అన్ని ప్రూవ్ అయిపోయాయి.